బొప్పాయి పంటను పండించడంలో ప్రపంచంలోనే భారతదేశానికి మొదటి స్థానం. మన దేశంలో ఈ పంటను అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట దాదాపుగా 1,80,000 ఎకరాల్లో సాగవుతుంది. ప్రతి సంవత్సరం మన రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి 25 లక్షల టన్నుల దాకా ఉంది. ఈ పంటను వేసిన మహబూబ్ నగర్ జిల్లా రైతు అనుభవాన్ని చూద్దాం. పద్ధతి ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టి బొప్పాయి పండ్ల తోట సాగు ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు ఈ రైతు. మహబూబ్ నగర్ జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన శ్రీధర్రావు తనకున్న 5 ఎకరాల పొలంలో గతంలో వివిధ రకాల పంటలను సాగు చేశాడు. ఆశించినంత దిగుబడి రానందున ఓ రైతు సలహా మేరకు బొప్పాయి పంట సాగు చేపట్టాడు. రెడ్డలేడనే బొప్పాయి రకం మొక్కలను కడప జిల్లా నుండి తెప్పించి ఎకరాకు 600 మొక్కల చొప్పున 5 ఎకరాల్లో నాటాడు. పక్క వేరే ఊళ్ళో బొప్పాయి నాటినట్టే నేను ఒక 5 ఎకరాల వరకు సాగు చేసిన. ఒక ఎకరాకు 600 మొక్కల వరకు నాటించిన. అంటే 5 ఎకరాలకు వచ్చి 3,200 మొక్కలు నాటిన. నేను ఈ మొక్కలు ఒక అతని ద్వారా ఒక మొక్క 16 రూపాయలు పెట్టి కొన్నాను. మామూలుగా దీనికి సేద్యం చేసేటప్పటికైతే నాకు ఎకరాకు కాయ తెంపే వరకు ఎకరాకి 1,25,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు పోను నేను ఈ 12 నెలల దానికి ఒక ఎకరాకు 1,25,000 ఖర్చు పెడితే నాకు 2,50,000 రూపాయలు ఎకరా మీద దిగుబడి సాధించిన. మొక్కకు మధ్యన 6 అడుగుల స్థలాన్ని వదిలి నాటాలి. అలాగే వరుసల మధ్యన 10 అడుగుల ఖాళీ ఉండేలా చూసుకోవాలి. నాటిన తర్వాత 7 నెలల 15 రోజులకు పంట అమ్మకానికి వస్తుంది. ఈ పంట జీవితకాలం 2 సంవత్సరాలు. రైతు శ్రీధర్రావు విషయం తీసుకుంటే ఈయన పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకు 1,25,000 రూపాయల ఖర్చు వచ్చింది. 1 సంవత్సరం తర్వాత పంటను అమ్మే సమయానికి ఎకరాకు 2,50,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఖర్చుపోను ఎకరాకు 1,20,000 రూపాయల దాకా మిగిలింది. వరి, వేరుశెనగ ఇటువంటి పంటల కొద్దీ ఈ పంట వల్ల నాకు లాభాలు బాగా కనిపించినాయి. మార్కెట్ నేను ఇప్పుడు మామూలుగా నేను హైదరాబాద్కు పంపిస్తుంటాను రెగ్యులర్గా 4 రోజులకు ఒకసారి. 2 సార్లు ఢిల్లీ కటింగ్ ఇచ్చిన. ఢిల్లీ కటింగ్ అప్పుడు రేటు బాగున్నది, 12 రూపాయల దాకా కేజీ ఉన్నది. మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ ఏమో 22-23 రూపాయలు అమ్ముతుంటే ఇప్పుడు మామూలు 4 రూపాయలు 5 రూపాయలు ఉంది. అయినా ఉడక ఇతరత్ర పంటల కొద్దీ ఈ బొప్పాయి సాగు చేసిన వల్ల మనకు అధిక లాభాలు కనిపించినాయి. సార్ దీనికి సంబంధించిన అధికారులు మనకెవరు సూచనలు అయితే ఇవ్వలేదు. సూచనలు మన హార్టికల్చర్ వాళ్ళు వచ్చి దగ్గరుండి సూచనలు ఇస్తే ఈ తెగుళ్ళు దీనికి ఈ తోటకు ఎక్కువ తెగుళ్ళు తగులుతాయి. ఆ తెగుళ్ళు తగలడానికి కూడా శాస్త్రవేత్తలు మన అధికారులు వచ్చి సూచనలు ఇస్తే దీంట్లో ఇంకా అధిక లాభాలు పొందడానికి కూడా ఆస్కారం. బొప్పాయి మొక్కలకు పెరుగుదలలోనే చాలా తెగుళ్లు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుని మందులను పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించి పంటను కాపాడుకుని సరైన దిగుబడి పొందవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కమర్షియల్ వాణిజ్య పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు. బొప్పాయిలో ఇప్పుడు మన కొత్త రైతులు ఏం చేయాలంటే, పెట్టుకున్న రైతులు ఎరువుల యాజమాన్యం ఏం చేసుకోవాలంటే 100 గ్రాముల యూరియా, 150 గ్రాముల పొటాష్, 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చొప్పున నెలకొకసారి చెట్లు పూత దశకు వచ్చేంత వరకు వేసుకోవాలి. ఒకవేళ పూత నుంచి వచ్చింది ఏంటంటే బాగా వైరస్ తెగుళ్ళు, అంటే పై ముడత ప్లస్ మచ్చ తెగుళ్ళు 2 బూడిద తెగులు వస్తున్నాయి. కాబట్టి దీనికి ముందుగా పిచికారి చేసుకోవాల్సింది ఏంటంటే క్లోరోపైరిపాస్ లీటర్ నీటికి 3 ml ప్లస్ సల్ఫర్ 3 గ్రాముల చొప్పున కలిపి మొదటి విడతగా పిచికారి చేసుకోండి. ఒక 10 రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్స్ లీటర్ నీటికి మరియు కార్బండైజమ్ మ్యాంకో జబ్ల మిశ్రమమైన శాఫ్ అనే మందును 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అప్పటికీ కూడా ముడత తెగుళ్ళు కనిపించినట్లయితే మూడవ పిచికారిగా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి ప్లస్ క్యాబ్రియోటాఫ్ అనే మందును 3 grams పర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చే ఆకుముడత ప్లస్ తెగుళ్ళనన్నింటినీ మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. బొప్పాయి పంట ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది.
రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకోలేదు. నీరు నిలవని సారవంతమైన ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలం. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7.0 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చవుడు ఆమ్ల భూములు పనికిరావు. పాండయ్య, సాక్షి న్యూస్, కొత్తకోట, మహబూబ్ నగర్ జిల్లా. రెగ్యులర్గా వేసే పంటలు వేసి అప్పుల పాలవుతున్న రైతులు మార్కెట్ డిమాండ్ ప్రకారం నడుచుకుంటూ కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ లాభాలు పొందుతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ప్రచారం పొందుతున్న వ్యవసాయ విజ్ఞానం ఆధారంగా గిరిజన రైతులు సైతం లబ్ధి పొందుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం డీసీ తాండాకు చెందిన గిరిజన రైతు దంపతులు రాజేష్ ఖన్నా, లలిత పూల తోటలను సాగు చేస్తూ లాభాలను కళ్ళచూస్తున్నారు. వారికున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో 1 ఎకరం భూమిలో మల్లె, కాగడ, సన్నజాజి పూల తోటలు సాగు చేపట్టారు. ఈ ఎకరా పొలం ద్వారా వారు ఇప్పుడు రోజుకు 400 రూపాయల నుంచి 500 రూపాయల దాకా ఆర్జిస్తున్నారు. ఈ పూల తోటల్లో అంతర పంటలుగా టొమాటో, ఉల్లి సాగు చేపట్టి అలా కూడా వ్యవసాయ భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారు. టమాటాలు అంటే ఇక దాంట్లో కొద్దిగా వచ్చే పూల తోటలలో మధ్యలో గ్యాప్లలో పండించుకుంటున్నాయి. అవి వాటి ద్వారా ఇక కూలలకు వీటికో ఇక తినడానికో ఖర్చులకు వీటికి సరిపోతున్నాయి. మల్లె రకాలంటే ఇక కాగడాలు ఉన్నాయి, సన్నజాజి, మల్లె, ఇక గులాబీ ఉండే కానీ అవి నీళ్ళు లేక ఇక మొత్తం పోయినాయి. అవి ఇక వాటి ద్వారానే ఇక కొద్దిగా పోసేంత నీళ్ళతో ఇక తోట మొత్తం సాగు చేసుకుంటున్నాయి. ఇక రోజుకు 400 వచ్చే దాంట్లో ఇక 200 కూలలకు పోయినాయి. ఇక 200 మాత్రం ఆదా ఉంటుంది. రోజుకు 3 కిలోలు 4 కిలోలు అట్లా వెళ్తుంది. 4 కిలోలలో ఇక వాటిని వరంగల్ తీసుకుపోయి మా నాన్న అమ్ముకొస్తాడు. అది అమ్ముకొచ్చిన పైసలతోటి ఇక కూలర్లకు వాటికి సెట్ అవుతుంది. కొద్దిగా ఉండడం వలన పొలం అంటే ఇక తినే మంది ఇక నాటుకుంటున్నాం నారు. ఇప్పుడు కాగడాలు వెళ్తాయి, కాగడాలు తెంపుతాను. ఇక కూలర్లు తీసుకొచ్చి తెంపుతాం. వరంగల్ తీసుకుపోతాడు మా మామ, అమ్ముకొస్తాడు. అమ్ముకొచ్చి డబ్బులు తెచ్చి కూరగాయలు, నూనె అవి ఇట్లా బియ్యానికి తెస్తాను. వాటి తెచ్చి మళ్ళా పత్తులకు, వరి పంట అవి మందులకు అవి సరిపోతున్నాయి డబ్బులు. ఈ పంటని లాభం ఉన్నది, ఇంకా వరి అవి ఇవి లాభం లేవు. వాటికి అయితే ఇక నీళ్ళు లేవు కదా, కొద్ది నీళ్ళు వస్తే వీటికి కడతాను. ఇక వీటికే సరిపోతున్నాయి, వీటికి ఇక మంచిగా తీసుకుంటాను. అవి అయితే ఇక వాటర్ ఎక్కువ కావాలి కదా, అందుకనే ఇక వీటికి ఇక 3-4 కిలో 5 కిలో దాకా. కొత్త సంవత్సరం, కొత్త కాన్సెప్ట్లు, రంగురంగుల పూలు, రకరకాల పూలు. కడియం నర్సరీలో విరబూసిన పుష్పసోయగం కనువిందు చేస్తోంది. 2015కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పచ్చని మొక్కలతో ఏర్పాటు చేసిన ఆకృతులు అలరిస్తున్నాయి. మనసు దోచే ఫ్లవర్స్ కు అసలు సిసలైన కేర్ ఆఫ్ కడియం నర్సరీలే. ఇక్కడి విశాలమైన నర్సరీలు ఆసియాలోనే అతిపెద్దవి. రాజమండ్రికి సమీపంలోని కడియంలో దాదాపు 3000 ఎకరాల్లో నర్సరీలున్నాయి. వివిధ జాతులకు చెందిన లక్షల మొక్కలు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయి. విదేశాల్లో కాస్ట్లీ మొక్కలు సైతం కడియం నర్సరీల్లో నామమాత్రపు రేటుకే దొరుకుతాయి. న్యూ ఇయర్ సందర్భంగా 2015కు స్వాగతం పలుకుతూ రకరకాల మొక్కలతో ఏర్పాటు చేసిన ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కడియం నర్సరీల్లోనూ కనువిందు చేస్తోంది. క్లీన్ ఇండియా ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా గ్రీన్ ఇండియా కూడా డెవలప్ అవుద్దండి. అంటే ఇప్పుడు మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పచ్చదనం అనేది డెవలప్ అవుద్ది. దానివల్ల మనకి పొల్యూషన్ ఫ్రీ జరుగుద్ది. ఈ కాన్సెప్ట్ కోసం సుమారు 5 రోజుల నుంచి కష్టపడాల్సి వచ్చిందండి. ఈ డిజైన్లో 1,08,630 మొక్కలు యూజ్ చేసి 20 మంది వర్కర్స్తో 5 రోజుల పాటు శ్రమించి ఈ కాన్సెప్ట్ని తయారు చేయడం అనేది జరిగింది. ఎప్పటిలాగే ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో కడియం పూలు తళుక్కుమన్నాయి. కడియం మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ప్రస్తుతం కిలో 30 రూపాయలుండే చామంతుల ధర ఈసారి 60 దాటేసింది. అయినా పూల విక్రయాలు భారీగా పెరిగాయి.
ఈ సంవత్సరం వర్షాలు తక్కువ కాబట్టి తోటలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. 20 నుంచి 50 రూపాయలు అంటే హైయెస్ట్ రేటు ఈ సంవత్సరం. ఇది వరకు 50 నుంచి 100, 120 రూపాయల దాకా మీద 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఆడవాళ్ళు లేబర్కి కూడా కూలీలకి బాగా రేటు గట్రా ఎక్కువ ఉందండి. పూలనగానే కడియం, కడియమనగానే రకరకాల పూలే గుర్తొస్తాయి. రంగురంగు పూలతోనే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మన కడియం. సాక్షి న్యూస్, రాజమండ్రి. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మినుము పంట సాగవుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అవుతుంది. సరాసరి ఎకరాకు 233 కిలోల దిగుబడి ఉన్నట్టు ప్రభుత్వ గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. మన 2 రాష్ట్రాల్లోనూ మినుమును తొలకరిలోనూ రబీలోనూ పండిస్తారు. రబీలోనూ వేసవిలోనూ వరి కోతల తర్వాత పండిస్తారు. మినుము పంటను వేయడానికి ముందు విత్తన శుద్ధి ఎలా చేయాలో తెలుసుకుందాం. మురుగునీరు నిలవని తేమను నిలుపుకోగల చౌడులేని భూములు అనుకూలం. వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆఖరు దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వర ఎరువులను ఎకరాకు వేసి కలియదున్నాలి. అంటే ఎకరాకు 50 కిలోల డైఅమోనియం ఫాస్ఫేట్ లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల యూరియా. విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ మందుతో విత్తన శుద్ధి చేసిన తరువాత నీడలో 1 అరగంట ఆరనిచ్చి తరువాత 5 గ్రాముల థయోమిథాక్సిమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి నీడలో బాగా ఆరనివ్వాలి. విత్తడానికి 12 లేక 24 గంటల ముందు విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. చివరగా విత్తుకునే ముందుగా 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని పట్టించి విత్తుకోవడం ద్వారా గాలిలోని నత్రజనిని భూమిలో మొక్క యొక్క వేరుబుడిపల సహాయంతో స్థిరీకరించవచ్చును. పైరు విత్తడం. ఖరీఫ్లో జూన్ నుండి జూలై 15 వరకు విత్తడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు. తయారు చేసుకున్న పొలంలో గొర్రుతో ఎకరాకు సుమారు 7 నుండి 8 కిలోల మినుము విత్తనాన్ని 2 వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తితే చదరపు మీటర్కి సుమారు 33 మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడులు సాధించవచ్చును. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో అయితే ఎకరాకు 10 కిలోలు అవసరమవుతాయి. అంతర కృషి మరియు కలుపు యాజమాన్యం. మినుము పైరును తొలి 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 నుండి 30 రోజుల దశలో గొర్రు లేక దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో అయితే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ కలుపునాశిని ఎకరాకు 1.0 నుంచి 1.25 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 గంటల్లోపు పిచికారీ చేసినట్లయితే దాదాపు 80% కలుపును అరికట్టవచ్చు. మాగాణి మినుములో 20 నుండి 25 రోజులకు ఊద నిర్మూలనకు పెనాక్సాప్రాప్ ఇథైల్ 9% మందును ఎకరాకు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇది ఇవాల్టి రైతు రాజ్యం. స్టే ట్యూన్ టు సాక్షి.